హలో ఆల్! రీసెంట్‌గా వచ్చిన 'కోర్ట్' సినిమా అందరూ చూసే ఉంటారు. ఈ సినిమా మొత్తం పోక్సో యాక్ట్ గురించే తీశారు. అలాగే మీరు రీసెంట్‌గా డాన్స్ మాస్టర్ 'జానీ' గారి మీద పోక్సో చట్టం కింద కేసు నమోదైన విషయం అందరికీ తెలిసే ఉంటది. అసలు పోక్సో యాక్ట్ అంటే ఏంటి? ఒక్కసారి ఈ వీడియో చూడండి మీకు ఈజీగా అర్థమవుతుంది వాట్ ఈస్ పోక్సో యాక్ట్ అనేది. and Section 11 and 12 of POCSO Act. పోక్సో యాక్ట్. పోక్సోనా? ఏంటే ఇది? ఏంటి కేసు కట్టారా పగబట్టారా? వాడు చేయలేదండి. వాడు చేయి నేనే తీసుకున్నా భుజం మీద వేసుకున్నానని చెప్పిన శిక్ష వాడికి పడుతుంది. దట్ ఈస్ పాక్సో. ఇప్పుడు చెయ్యి ఏడ్ చేస్తా. ఇంకేముంది చేసేది? ఇంకేం చేయలేరు. ఒక్కసారి పోక్సో యాక్ట్ కింద ఎవరి మీదైనా కేసు నమోదైతే దాంట్లో నుంచి బయటికి రావడం చాలా కష్టం. కానీ దీన్నే అలుసుగా తీసుకొని కొంతమంది తప్పుగా ఉపయోగించుకుంటున్నారు. తప్పుడు ఆరోపణలు పెట్టి నిజాయితీగా ఉన్న వాళ్ళని చాలా ఇబ్బంది పెడుతున్నారు. సో మరి ఇలాంటి కేసులని సమర్థంగా పరిష్కరించేందుకు ఏవైనా ఇంతకుముందు చట్టాలొచ్చాయా అనేసంటే యెస్ వచ్చింది. జస్టిస్ టీవై చంద్రచూడ్ గారి బెంచ్‌లో 'రోమియో అండ్ జూలియట్' బిల్‌ని ప్రతిపాదించారనమాట. సో 'రోమియో అండ్ జూలియట్' బిల్ differentiation between consensual relationship among teenagers and also it deals with the genuineness of the case అన్నమాట. సో అంటే వాళ్ళిద్దరు కన్సెంట్‌తోనే ఒకటయ్యారా లేదా అనేది ఈ రోమియో జూలియట్ బిల్ ద్వారా డిఫరెన్షియేషన్ చూపించొచ్చనమాట. కానీ ఇది యాక్చువల్‌గా ఇంప్లిమెంటేషన్‌కి రాలేదు. సో ఎందుకు రాలేదు అనంటే నిజంగా ఒకవేళ పిల్లలు గనుక పోక్సో యాక్ట్ కింద ఎవరైనా వాంటెడ్‌గా వాళ్ళని దుర్వినియోగం చేసి ఏదైనా వాళ్ళకి బలాత్కారం చేసి లాంటిదేదన్నా జరిగితే గనక పిల్లలు ఎఫెక్ట్ అవుతారని చెప్పేసి దీన్ని ఇంప్లిమెంటేషన్‌కి తీసుకొని రాలేదు ఇప్పటివరకు. కానీ మీరేమనుకుంటారు? ఇప్పుడున్న పరిస్థితుల్ని చూస్తే ఖచ్చితంగా ఈ 'రోమియో అండ్ జూలియట్' బిల్‌ని తీసుకొని రావాలని నా అభిప్రాయము. మరి మీరేమనుకుంటారు? జస్ట్ కామెంట్ రూపంలో తెలియజేయండి. అండ్ మరిన్ని లీగల్ అప్డేట్స్ కోసం లైక్, షేర్ అండ్ ఫాలో చేయండి. థాంక్ యూ.